హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జియాస్ హ్యాపీ వ్లాగ్స్. సో ఆల్రెడీ మనం తమిళంలో చూసాం కదండి. ఇంగ్లీష్ కంటెంట్, గ్రామర్ కంటెంట్, ఆర్టికల్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాము. సో రూల్స్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ ద మీనింగ్ ఆఫ్ వన్. సో ఈ వీడియో చూస్తే ఆర్టికల్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది క్లారిటీగా మీకు ఈ వీడియోలో పెడుతున్నానండి. మీరు పాయింట్ బై పాయింట్ యూజ్ చేసుకుంటూ ఆ రూల్స్ యూజ్ చేశారంటే డెఫినెట్గా టెట్ ప్లస్ డిఎస్సిలో మనకి కన్ఫామ్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దాని మీద ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ అని ఎప్పుడు యూజ్ చేయాలి, డెఫినెట్ ఆర్టికల్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనకి టోటల్ 8 పాయింట్స్ ఇక్కడ డిస్క్రైబ్ చేసి చెప్పేశారు. సో బిఫోర్ ప్రాపర్ నౌన్ మనం ఏం యూజ్ చేయాలి, ఆఫ్టర్ ప్రాపర్ నౌన్ ఏం యూజ్ చేయాలి అనేది మనకి ఇక్కడ చాలా క్లారిటీగా వీడియోలో మేము మీకు చూపించడానికి ట్రై చేశాము. చూసారు కదా, రూల్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద ఆర్టికల్ ద టు రిఫర్ పర్టికులర్ థింగ్స్ ఆర్ పర్సన్. అప్పుడు మనం కన్ఫర్మ్గా ద యూజ్ చేయాలి. వెన్ ద థింగ్స్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆర్ రిఫర్ టు అగైన్, మళ్ళీ చెప్పేటప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాము. సో డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఎప్పుడు యూజ్ చేయాలో 3rd పాయింట్ 4th పాయింట్ చూడండి. బిఫోర్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ విత్ ఆర్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ 5th పాయింట్ బిఫోర్ యూనిక్ ఆబ్జెక్ట్స్, బిఫోర్ ద అన్కౌంటబుల్ నౌన్స్ కూడా మనం దాన్ని యూజ్ చేస్తాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, రివర్స్ అండ్ ఓషన్స్, ద గ్రూప్ ఆఫ్ ఐస్లాండ్స్, మిగతా కూడా మనం దా యూజ్ చేస్తాం. బిఫోర్ అడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.